ముందుగా మీకు శరన్నవరాత్రి శుభాకాంక్షలు. ఈ రోజు మీరు శక్తిపీఠానికి విచ్చేశారు. అలాగే స్వామివారిని కలిసి ఆయన ఆశీర్వాదం కూడా తీసుకున్నారు కదా. మీకు ఎలా అనిపిస్తోంది దసరా నవరాత్రుల్లో శ్రీ విద్యా శక్తిపీఠానికి రావటం, అలాగే ఈ కార్యక్రమాలన్నీ ఇక్కడ ప్రత్యక్షంగా చూడటం? చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాం. ముఖ్యంగా శ్రీ విద్యా శక్తిపీఠానికి మేము రావడం అనేది అది భగవంత్ సంకల్పంగా భావిస్తా ఉన్నాం. అలాగే గురువు గారిని కూడా కలవడం, శ్రీ చక్రవర్తి శర్మ గారిని కలిసి వారి యొక్క ప్రేరణను పొందడం, అంటే ఇప్పుడున్నటువంటి సమాజంలో ఆధ్యాత్మికత అనేది చాలా అవసరం. ఎందుకంటే ఇలాంటి గురువులు శక్తిపీఠాలను ఏర్పాటు చేసి యువకులందరినీ కూడా ఆధ్యాత్మికత వైపు తీసుకెళ్తేనే ఈ ప్రపంచాన్ని భారతదేశం ముందుండి నడిపిస్తుంది. ఎందుకంటే భక్తితోటే భయం ఉంటుంది, భయంతోటే ఈ మానవ సమాజం అంతా ముంగడికి పోతుంది. అనాగరికత వైపు మనం వెళితే ఈ సమాజం అంతా కూడా అధోగతి అయిపోతుంది. సో ఈ రోజు నవరాత్రులు జరపడానికి కూడా ముఖ్య కారణం గురువులందరూ ముంగడికి వచ్చి ఈ భవిష్యత్ తరానికి తెలియజేస్తేనే జరుగుతూ ఉన్నది. లేకపోతే మనం బయట దేశాలను చూస్తా ఉన్నాం, లేదా పక్క దేశాలను చూస్తా ఉన్నాం. గురువు అనే వ్యక్తి లేకపోతే అంధకారంగా ఉంటున్నారు. ఇప్పుడు గురువు అంటేనే అంధకారం తొలగించేటువంటి వ్యక్తి. సో ఈ రోజు మన గురువు గారు నారాయణ చక్రవర్తి శర్మ గారు ఇట్లా శ్రీ విద్యా శక్తిపీఠాన్ని ఏర్పాటు చేసి మాలాంటి వాళ్ళందరినీ కూడా పునరుద్ధరించుకొని ఇక్కడ తీసుకురావడం, మేము ఎక్కడో అంబర్పేట నుంచి ఇక్కడ రావడం అంటే అది భగవత్ సంకల్పం. కాకపోతే గురుగారి సంకల్పం ఇంకా ఎక్కువ ఉంది. సంకల్పం ఉంటే సకల దేవతలంతా తోడు ఉంటారంటారు కదా. సో ఈ రోజు ఆ దేవతలంతా కూడా మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారు. గురుగారి సంకల్పం ఈ రోజు ముందు నడిపిస్తా ఉన్నది. సో మేము కూడా చాలా ఆధ్యాత్మికతకి లోనవుతా ఉన్నాం. ఎందుకంటే 9 రోజులు అమ్మవారి విశిష్ట పూజలని ఇక్కడ ఈ ప్రాంతంలో జరుగుతుంది. ఇక్కడ మేము అడుగుపెట్టామంటే అదంతా కూడా ఆ దేవుని యొక్క ఆశీర్వాదం, అలాగే సంకల్పాన్ని పూనుకున్నటువంటి గురుగారి యొక్క సంకల్ప శక్తి. సో మేము అదృష్టంగా భావిస్తా ఉన్నాం. మున్ముందు కూడా మా నుంచి కూడా ఈ పీఠానికి ఎల్లవేళలా సేవలు అందిస్తాం. ముఖ్యంగా మేము ఒక న్యాయవాద వృత్తిలో ఉన్నాం, రాజకీయంలో ఉన్నాం. మాలాంటి యువకులందరినీ కూడా ఈ పీఠానికి వచ్చే విధంగా మేము కూడా ఇక్కడ నుంచి ఈ విషయాలని సమాజానికి అందిస్తాం. ఇంత మంచి కార్యక్రమాన్ని సుమారుగా ఇంతమంది ప్రజలని ఇక్కడ కూర్చోబెట్టి చేస్తూ ఉన్నారు. ధూప దీప నైవేద్యాలు హోమాలు అన్ని చేస్తూ ఉన్నారు అంటే అది చాలా గొప్ప విషయం. ఈ గొప్ప విషయాన్ని 10 మందికి తెలియాలి. ఆ 10 మంది 100, 1000, 1000, లక్షల్లో పోవాలి. ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో ఇలాంటి మంచి పనులు తెలియజేయాల్సిన అవసరం మాలాంటి యువకుల మీద ఉన్నది. ఇలాంటి కార్యక్రమాలకి చాలా మంది కూడా రావాల్సిన అవసరం ఉన్నది. ఎక్కడో వెళ్ళి మనము పూజలు చేస్తూ ఉన్నాం, వెతుకుంటున్నాం దేవుడు ఎక్కడో ఉన్నాడని. కానీ ఇక్కడే మన చుట్టుపక్కలలో ఇలాంటి మహా చండీ యాగాలు కానీ, అమ్మవారి యొక్క రాజశ్యామల కానీ, వారాయి మాతకు సంబంధించి మధుర మీనాక్షి అమ్మవారి గురించి గురువులు ఇక్కడ పీఠాన్ని ఏర్పాటు చేశారంటే మనం తప్పకుండా సందర్శించుకోవాలి. ఇక్కడికి వచ్చి మనం కూడా సేవ చేసుకోవాలని చెప్పేసి యువకులకు మీ ద్వారా తెలియజేస్తాను. మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గురువు గారికి, అమ్మవారికి కూడా మేము చాలా రుణపడి ఉంటాం. మీరు కూడా ఈ రోజు ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఈ రోజు మహర్నవమి, పూర్ణాహుతి కూడా జరుగుతుంది. పెద్ద పెద్ద హోమాలు గత 9 రోజులుగా కూడా హోమాలు జరుగుతూ ఇవాళ 10వ రోజు హోమం జరిగి దీనికి పూర్ణాహుతి కూడా జరుగుతుంది. సో ఇట్లాంటి యూత్ వచ్చి ఇటువంటి కార్యక్రమాలకి ముందుకు రావడానికి గల కారణం ఏంటంటారు? తర్వాత మీకు శ్రీ విద్యా శక్తిపీఠంలో ఎందుకు ఇంత పవర్ఫుల్ గా అనిపించి మీరు ఇక్కడికి వస్తున్నారో కూడా తెలియజేయండి. ముందుగా అందరికీ ఓం శ్రీమాత్రే నమః. అంటే శ్రీ విద్యా శక్తిపీఠం అనే ఒక మహిమని తెలుసుకోవడానికి అంటే మేము ఇలా అమ్మవారి ఇక్కడ పిలిపించింది అనుకుంటాం. ఎందుకంటే గత 9 రోజులుగా ఉపవాస దీక్షలలో ఉంటున్నాం కాబట్టి అమ్మవారి స్వయంగా ఇక్కడ పిలిపించుకొని స్వామివారి చేత ఆశీర్వాదం ఇప్పించుకోవడం, అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే నేటి సమాజం మనం చూస్తూ ఉన్నాం, యువత అంతా కూడా ఎట్లా ఏ విధంగా దేనికి బానిసలు అవుతా ఉన్నారు, టెక్నాలజీ పరంగా కానీ లేకపోతే ఇతర వ్యసనాలకు కానీ బానిస అవుతా ఉన్నారు. అంటే ధార్మికత, ఆధ్యాత్మికత అనేది ఈ రోజు నేటి యువతలో అది తెలియకుండా పోతా ఉన్నది. కాబట్టి ఇట్లాంటి ఒక శక్తి పీఠాలను ఏర్పాటు చేసి ఇట్లాంటి ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాలను అందరినీ సంఘటితం చేసి అందరినీ ఒకటే తాటిపైన కూర్చోబెట్టి అందరినీ హోమాల వైపు కానీ అంటే మన యొక్క సంస్కృతిని నేటి తరానికి తెలియజేస్తున్నటువంటి శ్రీ విద్యా శక్తి పీఠానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాబట్టి భవిష్యత్తులో కూడా ఎటువంటి సహకార్యాలు మా వంతున మేము చేయాలనుకున్నా కూడా మా సేవ సదా గురువుజీ గారి సేవలో, అమ్మవారి సేవలో మేము కూడా మా వంతు యువకులం, మా వంతు సహాయశక్తుల ఈ యొక్క శక్తిపీఠాన్ని మరింత ముందుకు తీసుకుపోవడానికి కూడా మేము కృషి చేస్తాం. ఇలానే మరింత ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసి ప్రజలను కానీ నేటి యువకులను కానీ మరింత చైతన్యవంతం చేసి ఈ యొక్క భారతదేశాన్ని అఖండ భారత్గా చేసే దిశగా మనం ఇంకా ఒక సంఘటితం చేయాలని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి మమ్మల్ని ఇక్కడికి ఆశీర్వదించిన గురువు గారికి, అమ్మవారికి అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తాం. మనము శ్రీ విద్యా శక్తిపీఠంకి ఇక్కడ రావడం బుద్ధ సందేశం ఏంటంటే ఇక్కడ చండీ యాగాలు ఎప్పుడు పరంపరగా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ నారాయణ చక్రవర్తి శర్మ గారు పిలుపు మేరకు ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడున్న సమాజంలో యువత తప్పుదారి పడుతుంది. సో ఆ తప్పుదారి పడకుండా భక్తి మార్గంలో రావడానికి మనము ఎటువంటి ఉద్దేశం చేయాలో ఈ గురువు గారి బ్లెస్సింగ్స్ ద్వారా మనం ముంగడు తీసుకెళ్లే ఎంతో
చాలా సంతోషంగా ఉందండి. చాలా మంది యూత్ కూడా ఇప్పుడు ఏంటంటే ఆధ్యాత్మికత లేదంటే భక్తి అంటే కేవలం 50-60 ఏళ్ళు వచ్చిన తర్వాత అనే కాకుండా యూత్ ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ప్రాబ్లమ్స్ లో ఉన్నారో అది చూసి అలా కాకూడదు అని చెప్పేసి మీరందరూ ఇలా ముందరకు వచ్చి మిగతా వాళ్ళకి ఇన్స్పిరేషన్ గా ఉంటున్నందుకు, అలాగే శ్రీ విద్యా శక్తి పీఠానికి ఇంత సహాయ సహకారాలు అందిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.